జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కదా, అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యేగా అని చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మేడం, ఇప్పుడు సంగతి చూడాలండి. గతంలో ఆయనకి 151 వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. పవన్ కళ్యాణ్కి ఎన్ని వచ్చినాయి? 21 వచ్చినాయి. 2 ఎంపీలు వచ్చినాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఆయనకే తెలియాలి కదా, మనకు తెలియాలి. దాని గురించి అంతే కదా మేడం. ఇప్పుడు పరిస్థితి చూడాలి కదా. ఇప్పుడు గతంలో మా నాన్న ముఖ్యమంత్రి అది కాదు కదా, వీళ్ళ ఫాదర్ కానిస్టేబుల్ కొడుకు అయ్యండి 21 ఎమ్మెల్యేలు సంపాదించాడు. 2 ఎంపీలు 100% స్ట్రైక్ రేట్. మోడీ బెస్ట్ ఫ్రెండ్. సెంట్రల్లో గవర్నమెంట్ ఫార్మ్ అయింది దీనివల్ల. స్టేట్లో ఫార్మ్ కంటిన్యూ అవుతుంది. ఇంకెందుకంటే ఆ మాత్రం ఆయనకి జ్ఞానం ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రి చేశాడు, అది ఇంకంతకంటే ఏముంటుంది మేడం. ఓకే, గత 5 సంవత్సరాలు అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? ఆయన డెవలప్మెంట్ కంప్లీట్ పక్కన పెట్టి ఓన్లీ ఇది పథకాలు పట్టుకుంటే డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది మేడం? శ్రీలంక అవదా? మరో శ్రీలంక అవదా? మరో బంగ్లాదేశ్ అవదా? మరో సోమాలియా అవదా? డెవలప్మెంట్ ప్రొడక్టివిటీ రావాలి కదా, డబ్బు రావాలి కదా గవర్నమెంట్కి. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది? డెవలప్మెంట్ అవుతుంది. పోలవరం అవుతుంది, రాజధాని అవుతుంది, తర్వాత ఇంకా వైజాగ్ రైల్వే జోన్ వచ్చింది, స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది ప్రైవేటైజేషన్ అవ్వకుండా. ఇన్ని వర్క్లు అవుతున్నా ఆయనకి కళ్ళు మూసుకుని నిద్రపోయినట్టు ఉంటే ఎలా తెలుస్తుంది? మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నారు కదా స్టీల్ ప్లాంట్ అని, ఆ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కర్ణ తీసేసి గవర్నమెంట్ కింద చేంజ్ చేశారు కదా. అవును చేశారు. అది వీళ్ళ వల్లే, పవన్ కళ్యాణ్ వల్ల అయింది మేడం. అది అంతకుముందు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కూడా ఈయన ఆపాడు. రైల్వే జోన్ వచ్చింది, దానికి ఎన్ని వర్క్లు అవుతున్నాయి మేడం? ఇప్పుడు రాజధాని వర్క్లు ఎన్ని అవుతున్నాయి మేడం? ఎస్ఆర్ఎం, విట్, ఆల్ వర్క్స్ అవుతున్నాయి, గవర్నమెంట్ వర్క్స్ అవుతున్నాయి. ఎంత కాస్ట్, ల్యాండ్ కాస్ట్ పెరిగింది. డెవలప్మెంట్ అంటే ఇదే కదా మేడం. పథకాలు ఇచ్చి అమౌంట్ కొట్టేస్తే కొంతమంది బాగుపడతారు, కానీ స్టేట్ బాగుపడదు కదా. అది స్టేట్ బాగుపడితే మిగతా వాళ్ళు కూడా పని దొరుకుతుంది, డబ్బులు వస్తే ఆటోమేటిక్గా మనం ఇవ్వవసరంలా. అలాగే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల విషయం చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? రైతులకి ఇబ్బంది ఏం లేదు మేడం, వాళ్ళకి కూడా ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు. వాళ్ళకి పని దొరుకుతుంది, రేట్లు పెరుగుతున్నాయి, గిట్టుబాటు ధర ఇస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఓకే, మరి జగన్ 2.0 అంటున్నాడు కదా, 2.0కి ఇంకా ఒకటే మిగులుతుంది మరి, 2 మిగలదు. ఎందుకంటే ఇంకా అప్పుడు ఆయనకి ఏముండవు కదా. అంటే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. అవును, అప్పుడు విచ్చలవిడిగా చట్టాన్ని పక్కన పెట్టేసి కోర్టును లెక్క చేయకుండా విచ్చలవిడిగా వీధుల మీద పడి అంకినల్లా కొట్టి దోసుకుని దొరికిన భూ అంతా దోసుకుని రకరకాలుగా చేశారు. కాబట్టి ఆటోమేటిక్గా రెడ్ బుక్ వస్తుంది, తప్పదు కదా. ఎన్నాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఈ ప్రభుత్వం ప్రజా పరిపాలన అంటారా లేదంటే రాక్షస పరిపాలన అంటారా? ప్రజా పరిపాలన పక్కా మేడం, అందులో అస్సలు డౌటే లేదు. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ అసలు ఆయన మనిషిని అనుకోవట్లేదు, గాడ్. అసలు ఆయనకి డబ్బు అంటే అవసరం లేదు, సుఖాలు అవసరం లేదు, ఓన్లీ డెవలప్మెంట్. ఎందుకని ఆయన్ని గాడ్ తో పోలుస్తున్నారు? ఈ రోజుల్లో అలాంటి పొలిటీషియన్ ఎవరున్నారు? ఒక్కళ్ళు కూడా లేరు. మరి ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అంటున్నారు. అన్న వాళ్ళకి జ్ఞానం లేదు మేడం, అతని అబ్జర్వేషన్ లేదు అతని మీద. ఇన్ని జరిగే కూడా ఇంకా అలా మాట్లాడితే వాళ్ళని ఏమనుకోవాలో అర్థం కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? రాదు, వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడున్న 40%, ఇప్పుడు పెడితే 20% కూడా రాదు. పథకాల మీద బేస్ అయ్యి అయిపోదాం అనుకుంటే ఎవరికి అవ్వదు. డెవలప్మెంట్ మెయిన్. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం ప్రస్తుతం బాగుంది, చాలా డెవలప్మెంట్ ఉంది, అన్నీ కనిపిస్తున్నాయి కదా. పోలవరం, రాజధాని, రైల్వే జోను, రోడ్లు మొత్తం స్టేట్ వైడ్ ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ఉంది. ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ.